ఒక్కరితోటే ఆగమంటే ఇవాళ ఇద్దరు మోతేవార్లు ఉన్నారట. మరి ఏం కథలు పడుతున్నారో ఏందో కదా. అగో ఏందో పెంట పెట్టుకునేటట్టే ఉన్నారు కదా ఇద్దరు కలిసి. ఆసు ఆసు నీ పేరు తిరకాసు కళ్ళల్ల ఊసు పల్లల్ల పాసు. ఓ రాజేషు, ఇంట్లో పట్ల ఐరన్ చేసుకుంటే కరెంటు బిల్ అయిపోద్దని కాశీ రూముకు ఐరన్ చేసుకునే మొఖం నీది. నువ్వు నన్ను తిడతావా? అబ్బా ఇంటి మీద కాకులు వాళ్తే ఇంటికి చుట్టాలు ఎక్కడ వస్తారో అని ఇంటి ముంగడ కూర్చొని కాకుల్ని ఎల్లగొట్టే కాకి ముఖం నీది. ఓర్ని సౌతుల కంటే ఎక్కువ లోళ్ళు పెట్టుకుంటున్నారు కదా ఎప్పుడు చూసినా. ఓ తిరకాసు, ఓ రాజేషు, ఏంది అసలు మీ పంచాయతీ? అసలు నీ వల్లనమ్మా ఈ పంచాయతీ అంట. నా వల్లనా? అసలు నువ్వు అది తేకుండా ఉండుంటే బాగుండేది. ఏందది? నువ్వు అది తెచ్చావు, దాన్ని పంచుకునే దాంట్లో తేడాలు వచ్చి మేమిద్దరం ఇటు కొట్టుకుంటా ఉన్నాం. నేనేం తెచ్చినా మీరేం పంచుకున్నారు? ఈయన ఏం చేశాడో తెలుసా అమ్మా? నీ బ్యాగులోంచి నా బ్యాగుల కంచా? బ్యాగ్ కాదు ట్యాగ్ ట్యాగ్ మన ఆఫీస్ ట్యాగ్ వేసుకొచ్చాడు మర్చిపోయినా అని చెప్తున్నాడు అంతే కదా. కాదమ్మా, నీ హ్యాండ్ బ్యాగులోంచి. హ్యాండ్ బ్యాగ్ల నుండి? ఆగు, నాకేమన్నా భయం అని నేనే చెప్తా. నేనే కాదు ఆయన కూడా తిన్నాడు. ఏంది అప్పటి నుండి నా పాటికి నేను వార్తలు చదువుతుంటే అతడు సినిమాల సునీల్ లెక్క సాగదీస్తున్నారు. ఏం తిన్నారో చెప్పురు ముందు. నీ హ్యాండ్ బ్యాగులోంచి చాక్లెట్ తీసుకొని తిన్నాం. చాక్లెటా? నేను అసలు చాక్లెట్ తేలే కదా ఇయ్యాల. ఇప్పుడు కాదమ్మా, పోయిన వారం సరిగ్గా ఇదే రోజున కాస్తంత గుర్తు తెచ్చుకో. ఆ చాక్లెట్ తిని ఉత్తకూర పెట్టింది మీరా? సిగ్గున్నదా ఇంతనన్నా? అసలు అడిగితే నేనే ఇస్తా కదా. దొంగతనంగా ఎందుకు తీసుకున్నాడు? ఈ పెద్ద మనిషి అడిగి తీసుకుందాము అంటే ఏమన్నాడు తెలుసా? ఆమె పిచ్చిది, ఊకే ఓవర్ యాక్షన్ చేస్తుంటది. ఇప్పుడు మనం పోయి అడిగినాం అనుకో, కావాలని ఎంగిల్ చేసి అయ్యో సారీ చాక్లెట్ ఎంగిల్ అయిపోయిందని చెప్తుంది అన్నాడు. మా ఈయన మాత్రం తక్కువ తిన్నాడా ఏందమ్మా? ఆయన కానీ అడిగామంటే ఆమె సగం తిని మనకిస్తుంది, మనకిద్దరికి తక్కువ వస్తాయి అన్నాడమ్మా. ఆకలి అవుతుంది ముందైతే లాగిద్దామన్నది నువ్వు. తింటుంటే లాక్కుంది నువ్వు కదంటా. ఆపరి, సేమ్ ఇసాకు సాయ లెక్కనే చేస్తున్నారు కదా మీరు కూడా. ఇసాకు సాయ ఖమ్మం పూసల పాడులుండే ఇల్లు పోయిన ఏడాది ఒకరింట్ల దొంగతనానికి పోయి 80,000 రూపాయల ఇల్వ చేసే ఒక టీవీ ఇంకా కొన్ని వస్తువులు పైసలు కొట్టేసిండ్రు. పోయినేడాదా? అప్పుడే ఆ ఓనర్ కంప్లైంట్ పెట్టిండు పోలీసులకు, గాని సామాన్ దొరకలేదట. అప్పుడు కొట్టేసిన సొమ్ము పంపకాల ముచ్చట్ల లొల్లయ్యేసరికి ఏడాది తర్వాత గిప్పుడు వాళ్ళిద్దరిట్లా ఒకరు ఓనర్ దగ్గరికి పోయి కొట్టేసింది మేమే అని చెప్పిండ్రట. ఈ ముచ్చట కాస్త పోలీసుల దాకా పోయి ఆ టీవీని తెచ్చి స్టేషన్లో పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళు కదా ఏడాది తర్వాత లొల్లి పెట్టుకున్నట్టు మీరు ఎప్పుడో తిన్న చాక్లెట్ గురించి ఇప్పుడు సొల్లు పంచాయతీ పెట్టుకున్నాడేంది? నా గురించి చాడీలు చెప్తావు కదా, చెప్తా నీ సంగతి బరాబర్ చెప్తా చూడు నీ సంగతి. కానీ చూడుర్రి, పంపకాలు ఎంత పని చేసినాయో దొరకని దొంగలను వాళ్ళే వచ్చి నేరం ఒప్పుకునేటట్టు చేసినాయి. అట్లుంటది మరి పైసా అంటే. పైసా ఏమైనా చేపిస్తుంది మనిషితోటి.